ఆనందాపురంలో ఉండే శంకరానికి తిక్క శంకరం అనే పేరుంది. శంకరం తనని అందరూ తిక్క శంకరం అనడం అతనికి నచ్చేది కాదు. ఎలాగైనా సరే ఇకపై నుంచి నన్నెవరూ తిక్క శంకరం అనకుండా చెయ్యాలి. నా తెలివితేటలు అందరికీ తెలిసేలా చేస్తాను. ఈ రోజు నుంచి నా తెలివితేటలేంటో అందరికీ చూపిస్తాను. కానీ ఎలా మొదలు పెట్టాలి? సరే, ఊర్లోకి వెళ్తే ఏదో ఒక ఉపాయం వస్తుంది అని ఊర్లో తిరుగుతూ ఉంటాడు శంకరం. అలా వెళ్తూ ఉండగా ఇద్దరు వాదులాడుకుంటూ ఉంటే ఊరి పెద్ద వాళ్ల గొడవ ఆపడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది శంకరానికి. ఇదే మంచి అవకాశం. ఊరి పెద్ద ముందు నా తెలివిని నేను ప్రదర్శించగలిగితే ఊరంతా నా తెలివితేటల గురించి తెలిసిపోతుంది అని అనుకుని వాదులాడుకుంటున్న రామయ్య వీరయ్య దగ్గరికి వెళ్తాడు. రామయ్య, ఆగాగు. ఎందుకలా వీరయ్యతో గొడవ పడుతున్నావు? నీ సమస్య ఏంటో చెప్పు, నేను తీరుస్తాను. అవునా, నువ్వు తీరుస్తావా? అయితే చెప్తాను విను. నిన్ననగా పట్నం పోయి పెద్ద పెద్ద వాళ్ళని కలిసి ఎంతో కష్టపడి గుత్తులు గుత్తులుగా పూసే స్వభావం ఉన్న గులాబీ మొక్కని సంపాదించాను. దాన్ని తీసుకునొచ్చి నా ఇంట్లో నాటు పెడితే ఆ మొక్క 4-5 కొమ్మల చెట్టయ్యాక ఆ కొమ్మలని విరిచి మళ్లీ నాటు పెడితే ఆ కొమ్మలు మళ్లీ 4-5 కొమ్మల చెట్లయ్యాక వాటిని మళ్లీ నాటు పెట్టి ఇలా 1 సంవత్సరంలో 100ల సంఖ్యలో చెట్లని పెట్టి వాటికొచ్చే పూలతో వ్యాపారం చేసి చాలా డబ్బులు సంపాదించి ఇల్లు కొనుక్కొని మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ గులాబీ మొక్కల వ్యాపారం చేసుకుంటూ సుఖంగా బ్రతుకుదామనుకుంటే వీరయ్య పరిగెత్తుకుంటూ వచ్చి నాకు తగిలాడు. ఆ మొక్క ఎక్కడ పడిపోయిందో నాకు తెలియడం లేదు. నా జీవితాన్ని నాశనం చేసినందుకు జీవితకాలం నేను ఏ పని చేయకున్నా బ్రతకగలిగేంత డబ్బు ఇవ్వమని అంటున్నా. అయ్యా, ఈ రామయ్య ఉదయం కూడా పేకాటాడుతూ ఉన్నాడు. ఇక పట్నం వెళ్ళిందెప్పుడు? ఆ మొక్క తెచ్చిందెప్పుడు? ఇదంతా నా దగ్గర నుంచి డబ్బు రాబట్టడానికి చేస్తున్న ఉపాయం. మీరితని మాటలు నమ్మకండి. శంకరానికి ఏం చెప్పాలో అర్థం కాక కాసేపు బాగా ఆలోచించి ఒక నిర్ణయం చెప్పాడు. ఇదిగో వీరయ్య, నువ్వు రామయ్య చెప్పేది అబద్ధమని నిరూపించాలంటే రామయ్య పోయిందని చెప్తున్న గులాబీ మొక్కని వెతికి చూపించు. అది నిజంగా రామయ్య చెప్పినంత విలువైన మొక్క కాదా అని చూస్తే అతను చెప్పేది నిజమా అబద్ధమా అని తెలిసిపోతుంది కదా. అయ్యా, మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా? ఊరందరూ మిమ్మల్ని ఊరికే తిక్క శంకరం అనలేదు. వాళ్ళు ఇలాంటి పరిస్థితులు చూశారు కాబట్టి అని ఉంటారు. లేకపోతే ఏంటయ్యా, అసలు ఆ మొక్క లేదు, తొక్క లేదు, రామయ్య చెప్పేది అబద్ధమని నేను ఒకవైపు నుంచి నెత్తి నోరు బాదుకుంటూ చెప్తుంటే ఆ మొక్క తీసుకురమ్మనంటారు. ఓరే శంకరం, ఇలాంటి మెదడుకు పదును పెట్టే పనులు నీతో అవ్వవులే కాని చిన్నపిల్లలు బలపాల కోసమో లేక పలకల కోసమో గాలిపటాల కోసమో గొడవలు పడుతూ ఉంటారు. వాళ్ళ సమస్యలు తీర్చగలవేమో ఆ పనులు చెయ్యి. ఇలా పెద్ద తరహా పంచాయతీలలో తలదూర్చి తెక్కలోడు అనిపించుకోకు. అర్థమైందా? ఒరే రామయ్య, నువ్వు నిజంగా పట్నం నుంచి పెద్ద మనుషులతో కలిసి వాళ్ళని బ్రతిమాలి ఆ గులాబీ మొక్కని తెచ్చినట్టయితే మనం ఇద్దరం ఇప్పుడే పట్నం వెళ్దాం పద. అక్కడ ఏ ఒక్కరితో అయినా నువ్వు చెప్పిన విషయాలు చెప్పించగలవా? ఒకవేళ ఎవరితో చెప్పించలేనట్టయితే అబద్ధమని చెప్పి వీరయ్య సమయం వృధా చేసినందుకు 2 నెలల పాటు వీరయ్య పొలంలో పనిచేయాలి. సరేనా? అయ్యా, నేనేదో వీరయ్య అమాయకత్వాన్ని వాడుకొని డబ్బులు లాగుదామన్న అత్యాశతో ఇలా చేశాను అని తన తప్పు ఒప్పుకుంటాడు. అది చూసిన శంకరానికి ఏమీ అర్థం కాలేదు. ఇక్కడ నేను చేసిన తప్పేంటి? నేను అడిగినప్పుడు వీరయ్య నన్ను తిక్కశంకరం అని అన్నాడు. ఊరి పెద్ద పట్నం వెళ్దామనగానే రామయ్య ఎందుకు తప్పు తానే చేశానని ఒప్పుకున్నాడు? నాకైతే ఏమీ అర్థం కాలేదు. మిత్రులారా, మీకేమైనా అర్థమైందా? మీకు అర్థమైతే నాకొక విషయం చెప్పండి. నేను నిజంగానే తిక్కశంకరాన్ని అని మీరు కూడా అనుకుంటున్నారా? అలా రోజులు గడుస్తూ ఉంటాయి. శంకరన్ తాను తెలివైన వాణ్ణని నిరూపించుకోవడానికి ప్రయత్నించిన ప్రతి సందర్భంలో కూడా ఊరి ప్రజలతో తిక్కలోడిగా తిట్టించుకుంటూనే ఉంటాడు. అలా ఒకరోజు శంకరం తన ఇంట్లో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా ఒక దొంగ పరిగెత్తుకుంటూ వచ్చి శంకరం ఇంట్లో దూరుతాడు. శంకరం కాస్త కంగారు పడుతూ, ఏయ్, ఎవరు నువ్వు? ఇలా నా ఇంట్లోకి దూరుతున్నావేంటి? ఆగాగు, అరవద్దు. అసలేం జరిగిందో నేనెవరో నీకిప్పుడే చెప్తాను అంటూ దొంగ చెప్పడం మొదలు పెడతాడు. ఒక వ్యాపారవేత్త తన కుటుంబం కోసం కాస్త ఎక్కువ ధరకే కదా తను అమ్మే వస్తువులు అమ్ముతాడు. అది తప్పు కాదు కదా. అలాగే ఒక సైనికుడు తన ప్రాణాలకు తెగించి దేశం కోసం, తన కుటుంబం బ్రతకడం కోసం జీతం తీసుకుంటాడు కదా. అలాగే నేను కూడా ఒక పని చేస్తున్నాను. నేను నా భార్య బిడ్డలు బ్రతకడం కోసం ధనవంతుల ఇళ్లలో పనిచేసి ఈ డబ్బు సంపాదించాను. అర్థం కాలేదు. ధనవంతుల ఇళ్లలో పనిచేస్తే మాత్రం ఇంత డబ్బిస్తారా? వాళ్ళివ్వరు. మనం రహస్యంగా పనిచేసి మనమే తెచ్చుకోవాలి అని మాట్లాడుతూనే ఉంటాడు శంకరంతో.
అలా వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ల మాటలు కొనసాగుతూ ఉండగా తర్వాత ఇద్దరు మనుషులొచ్చి ఆ దొంగని పట్టుకుంటారు. ఓరేయ్ తిక్కశంకరం, నువ్విన్ని రోజులు తిక్క పనులు చేస్తావని అనుకున్నాం కాని ఇలా దొంగలను కూడా దాచిపెట్టి డబ్బు సంపాదించే అంత తెలివుందని ఎవరూ ఊహించలేదురా. మాకు కనీసం నీ మీద అనుమానం కూడా రాలేదు. కాని ఈ దొంగని ఇంట్లోకి దూరుతుండగా చూసిన ప్రజలు చెప్పడంతో ఇలా వచ్చాం. కాని వాళ్లు చెప్పిందే నిజమైంది. నువ్వున్న పళంగా జమీందారు గారి దగ్గరికి రా, ఆయన నీకు తగిన శిక్ష వేస్తాడు అని ఆ వచ్చిన వ్యక్తులు దొంగతో పాటు తిక్క శంకరాన్ని కూడా లాక్కొని వెళ్తారు. శంకరం చెప్పు, ఎందుకు ఇలాంటి సాహసానికి పాల్పడ్డావు? కొందరు ధనవంతుల ఇళ్లలో దోచుకున్న ఈ దొంగ దాక్కోవడానికి సహాయం చేసిన నువ్వు కూడా దొంగతనం చేసినట్టే. అయ్యా, మీకొక విషయం చెప్పాలి. ఈ దొంగని నేనింట్లో ఉంచి మాట్లాడుతుంది నిజమే కాని ఈ దొంగని నేను ఆహ్వానించలేదు. మీకింకొక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. దాని తర్వాత మీరెలాంటి శిక్ష వేసినా నేను కాదనను. ఏంటో చెప్పు. నీవే విషయం చెప్పినా దొంగని దాచిపెట్టిన దానికి శిక్ష తప్పదు. అలాగేనయ్యా. నా ఇంట్లో దూరిన ఈ దొంగ పేరు వెంకయ్య. ఇతను ఇంతకు ముందు మన ఊరిలోనే బంగారు ఆభరణాలు చేసే వ్యాపారం పెట్టాడు. అది మీకు తెలుసా? తెలుసు. 2 నెలల్లోనే వ్యాపారం సరిగా జరగలేదని దివాళా నుంచి ఈ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అయినా వీళ్ల వంశం అందరూ ఇలా దొంగతనాలు చేస్తూనే కదా ఉన్నారు. అవును, నిజమే. వీళ్ల వంశం అందరూ అలా దొంగతనాలు చేసిన వాళ్లే కాని ఆ పేరుని పోగొట్టాలనే ఈ వెంకయ్య వ్యాపారం మొదలుపెట్టాడు. కాని ఊరి ప్రజలందరూ ఇతని పనిని మెచ్చుకోకుండా ఈ ఆభరణాలు ఎక్కడ దొంగతనం చేసినవో అని హేళనగా మాట్లాడేవారు. ఉన్న ఊరిలో ఉన్న వ్యక్తిని వదిలేసి పక్క ఊర్లలో బంగారు వ్యాపారుల దగ్గరికి వెళ్లి ఆభరణాలు చేయించుకున్నారు. దాంతో ఇతని వ్యాపారం దివాళా తీసింది. అందుకే తన పూర్వీకులు చేసిందే సరైన పనేమో అనుకుని ఇతడు తన పూర్వీకులలాగానే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. మనం ఇతని చూస్తున్నాం కాబట్టి మనకి ఇతని పరిస్థితి అర్థమైంది. కాని ఇతని పూర్వీకులు కూడా ఇలా ప్రయత్నించారేమో, వాళ్ళని కూడా ఇలా చూడ్డం వల్లనే అలా తయారయ్యారేమో. ఎవరో ఎప్పుడో ఒకరు చేసిన దొంగతనాలు ఇలా వంశం మీద ప్రభావం చూపడమేంటయ్యా అని అడుగుతాడు శంకరం. శంకరం చెప్పిన మాటలలో కాస్త విషయం ఉందని గమనించిన జమీందారు కాసేపు ఆలోచించి, అవునరా శంకరం, నువ్వు చెప్పింది నిజమే. సరే పద, ఈ విషయం ఊరందరి ముందు తెలియజేస్తాను అని వెంకయ్యని శంకరాన్ని తీసుకుని ఊరందరి ముందు సమావేశం ఏర్పాటు చేస్తాడు జమీందారు. ఇదిగో చూడండి, ఇతను మన వల్ల దొంగలా మారాడు అనేది నిజం. ఇతని గతం గురించి, ముందు తరాల గురించి ఆలోచించడం మానేయండి. ఇతని పనితనాన్ని చూసి నచ్చితే పని చేయించుకోండి, లేదంటే నచ్చలేదని చెప్పండి తప్ప తాత ముత్తాతల మాటలు వదిలేయండి. రేపటినుంచి ఇతగాడు మన ఊరిలోనే బంగారం వ్యాపారం చేస్తాడు. ఇంకొక మాట, ఈ శంకరాన్ని తిక్క శంకరం అని అందరూ అంటున్నారు కదా, ఇలాంటి ఒక విషయం వెలుగులోకి రావడానికి, ఇతనికి ఇతని కుటుంబానికి మంచి జరగడానికి ఈ శంకరమే కారణం. ఇక నుంచి శంకరాన్ని తిక్క శంకరం అని ఎవరూ పిలవకూడదు అని చెప్పేసి శంకరాన్ని పక్కకు తీసుకుని వెళ్తాడు జమీందారు. ఒరే శంకరం, ఇప్పటివరకు నువ్వు చేసిన తిక్క పనులు ఎన్నో నా వరకు వచ్చాయి. కాని ఈరోజు నువ్వు చేసిన ఈ మంచి పని వల్ల వాటన్నింటినీ వదిలేస్తున్నాను. ఊరిలో ప్రజలు నేను చెప్పిన మాటతో ఎవరూ కూడా నిన్ను తిక్క శంకరం అని పిలవరు. కాని ఇక నుంచి నువ్వు తిక్క పనులు చేయడం మానే, లేదంటే వాళ్లు అలా పిలవకుండా నేను కూడా ఆపలేను చెప్తున్నా. అలాగేనయ్యా, ఇక నుంచి చాలా జాగ్రత్తగా మసులుకుంటాను అని చెప్తాడు. కుక్కతో ఒక వంకర అన్నట్టు ఈ తిక్కలోడు మళ్లీ తిక్కల పనులు చేయకుండా ఎన్ని రోజులుంటాడో చూద్దాం. పిసినారి పెళ్లి. పిసినారి కామేశం ఇంట్లో వంట చేసుకుంటూ ఉండగా ఏదో పనిమీద కామేశం ఇంటికొచ్చిన గజపతి కామేశంతో, ఏరా కామేశం, ఇలా నువ్వు వంట పనులు ఇంటి పనులు చేసుకునే బదులు ఒక ఇంటివాడివైతే ఈ పనులన్నీ తప్పుతాయి కదా. నీ భార్య నీకు వండి పెడుతుంది, ఆలోచించు కాస్త. ఏంట్రా, పెళ్ళంటే అంత సులభమైన పని అన్నట్టుగా మాట్లాడావు. పెళ్ళంటే ఎన్ని ఖర్చులుంటాయి? మండపాలని, ఆహ్వానాలు, పైగా భోజనాలు కూడా పెట్టించాలి కదా. పెళ్ళంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. కాని ఖర్చు పెట్టడం అంటేనే నాకు భయంగా ఉంది. ఆ పెళ్లి ఖర్చులతో నేను జీవితకాలం బ్రతికేయగలను. అదంతా సరేగాని సరిగ్గా భోజనాల సమయానికొచ్చావు. ఏంటి సంగతి? నేనైతే నా ఒక్కడికి మాత్రమే భోజనం వండుకున్నాను. నీ ఇంట్లో భోజనం చేయడానికి ఏమీ రాలేదు. నీకొక విషయం చెప్పాలని వచ్చాను. భోజనం పెట్టమని కాని డబ్బులు ఇవ్వమని కాని అడగకుండా ఇంకేదైనా అడుగు, పర్లేదు. సరే, నీకొక మంచి సంబంధం తీసుకునొచ్చాను. కట్నం బాగానే ఇస్తారు కాని పెళ్లి ఖర్చులు మాత్రం నీవే పెట్టుకోవాలి, సరేనా? కట్నం ఇస్తారు కాని పెళ్లి ఖర్చులు నేనే పెట్టుకోవాలా? నేను డబ్బు ఖర్చు పెట్టాలి అంటే నాతో అయ్యే పనేనా? పెళ్లికి ముందే నాతో ఖర్చు పెట్టిస్తున్నారు అంటే
పెళ్లి తర్వాత ఇంకెంత ఖర్చు పెట్టిస్తారో. నాకిలాంటి సంబంధాలొద్దురా బాబు. నా బ్రతికేదో నేను బ్రతుకుతా. నాకు పెళ్లి వద్దు, ఖర్చు వద్దు. ఒకసారి ఆలోచించు. పెళ్లికి ముందే నీకు డబ్బిస్తున్నారు అంటే పెళ్లి తర్వాత ఇంకెంత ఇస్తారో కదా. ఈ లెక్కన ఆలోచిస్తే అది కూడా నిజమే అనుకో అని కామేశం అనగానే గజపతి క్షణం కూడా ఆలస్యం చేయకుండా కామేశంని లాక్కుని బయటకు వెళ్తాడు. నువ్వు సరే అన్నావు, అదే నాకు చాలు. ఎక్కు బండి, వెళ్దాం పదా అమ్మా ఇంటికి. దారి ఖర్చులకి నా దగ్గర డబ్బులు అడగను అంటేనే బండెక్కుతాను. సరేలే, అడగనులే గాని ముందు బండెక్కరా అని బలవంతంగా కామేశాన్ని బండిలో ఎక్కిస్తాడు గజపతి. తర్వాత కాసేపటికి వాళ్ళు వేరే ఊరికి చేరుకుంటారు. గజపతి కామేశాన్ని తీసుకుని ఒక ఇంట్లోకి వెళ్తాడు. బాబు గజపతి, ఇలా వచ్చావేంటి? మాతో ఏమైనా పనా? మీకు చెప్పాను కదా, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. మీ అమ్మాయికి ఈడు జోడు చాలా బాగుంటుంది అని. ఇతనే ఆ అబ్బాయి. మీ అమ్మాయిని కూడా ఇతనికి ఒకసారి చూపిస్తే. అయ్యో, అందులో ఏముంది బాబు, ఇప్పుడే చూపిస్తాను, లోపలికి రండి అని ఇద్దరిని ఇంట్లోకి ఆహ్వానిస్తాడు రామయ్య. కాసేపటికి రామయ్య కూతురు శైలజ చాలా రకాల మిఠాయిలతో పాటు పళ్లరసాలు పట్టుకుని వస్తుంది. అయ్య బాబోయ్, ఏంటివి ఇన్ని మిఠాయిలా? మేం మీ ఇంటికి వస్తామని తెలియదు కదా మీకు. అలాంటప్పుడు ఇన్ని మిఠాయిలు ఎలా చేయించారు? ఇల్లన్నాక తినడానికి ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి కదా బాబు, అలాగే ఈ మిఠాయిలు కూడా అని అనగానే కామేశం ఆలోచనలో పడిపోతాడు. కామేశం శైలజని పెళ్లి చేసుకుని కొత్తగా తన ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. ఏమండి, ఇల్లేంటండి ఇంత చిన్నగా ఉంది? మీకిచ్చిన కట్నం డబ్బులున్నాయి కదా, వాటితో ఈ ఇంటిని కూలగొట్టి కొత్త ఇంటిని కట్టుకుందామా? ఏంటి, ఇంటిని కూలగొడతావా? ఏం మాట్లాడుతున్నావు? ఇల్లంటే మట్టి గోడలు అనుకుంటున్నావా? మా అమ్మా నాన్న జ్ఞాపకాలు, ప్రేమతో అల్లుకున్న బంధాలు. వాళ్ళు నా ముందు లేకపోయినా నేను వాళ్లతో ఉన్నానని అనిపించేలా చేస్తుంది ఈ ఇల్లు. ఈ ఇంటిని కూల్చడం కుదరదు. సరేలేండి, ఏదో పొరపాటున మాట్లాడేశాను. సరే, అలా బయటికెక్కడికైనా వెళ్ళొద్దాం పదండి అని బలవంతంగా కామేశాన్ని బయటకు లాక్కుని వెళ్తుంటే పట్టుచీరలు, గాజులు అమ్మే వ్యక్తి రావడం చూస్తుంది శైలజ. అబ్బా, ఎంత బాగున్నాయో! ఏ పట్టుచీరల బాబు, ఇలా రా అని చీరలమ్మే వ్యక్తిని పిలుస్తుంది శైలజ. అతన్నెందుకు పిలుస్తున్నావు? వాడిప్పుడు మన దగ్గరికొస్తే మనం ఏదో ఒకటి కొనే వరకు వదల్లు. వాణ్ణి వద్దని పంపించేవే, నీకు పుణ్యం ఉంటుంది. ఊరుకోండి, వాళ్ళెంత కష్టపడి అమ్ముతూ ఉంటారు చెప్పండి. వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి కదా. ఎవరూ ఇలా కొనకపోతే వాళ్ళకి పూట ఎలా గడుస్తుంది చెప్పండి అని మాట్లాడుతుండగానే బట్టలమ్మే వ్యక్తి శైలజ దగ్గరికి వచ్చేస్తాడు. శైలజ ఎంతో ఆనందంగా బట్టలన్నింటినీ చూస్తూ ఉంటుంది. ఎన్ని బట్టలు చూస్తావే? అయినా మొన్న పెళ్లికే కదా 10 జతలు తీసుకున్నావు. అంతలోనే మళ్ళీ బట్టలెందుకు? నేను చూడు, 3 సంవత్సరాలుగా ఒక లుంగితో ఎలా నడిపిస్తున్నాను అని కామేశం ఎంత చెప్తున్నా మాటలు చెవికెక్కించుకోకుండా చీరలన్నీ చూస్తూనే ఉంటుంది శైలజ. అన్నీ చూసిన తర్వాత, ఇదిగో బాబు, ఒక పని చెయ్యి. ఏది చూసినా అన్నీ బాగానే అనిపిస్తున్నాయి. వీటిల్లో ఒక ట్రెండు అని వెతుక్కోవడం కష్టమే కాని అన్నింటినీ మూట కట్టేసి మా ఇంట్లో పెట్టేయి. అలాగే డబ్బులు మా ఆయనిస్తాడు, తీసుకో అని అంటుంది శైలజ. ఏంటి, మూట చీరలా? వాటికి డబ్బులు నేను కట్టాలా? అమ్మ దేవుడా అని పడిపోతాడు కామేశం. దాంతో ఒక్కసారిగా ఆలోచన నుంచి బయటకొచ్చిన కామేశం ఎదురుగా ఉన్న శైలజను చూసి, అమ్మ దేవుడో, ఇదంతా నా ఆలోచన. ఆలోచనే ఇంత భయంకరంగా ఉందంటే ఇంకా నిజం ఇంకెంత దారుణంగా ఉంటుందో. ఇలాంటి దారుణాలు చూడడం కన్నా పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిదేమో. ఈ పెళ్లిళ్ళు, ఖర్చులు నా వల్ల కాదురా బాబు అంటూ కామేశం పరుగందుకుంటాడు. అసలేం జరిగిందో అర్థం కాని అక్కడి వాళ్లు ఆశ్చర్యపోయి చూస్తుండిపోతారు. కాసేపటికి తేరుకున్న గజపతి రామయ్యతో, మీ పిసినారి కుటుంబానికి సరైన పిసినారోడు దొరికాడు అనుకుంటే ఇలా చేశారేంటి? అయినా మీ పిసినారితనానికి ఇన్ని రకాల మిఠాయిలు ఎలా తెచ్చారు? పైన 2 మాత్రమే నిజమైన మిఠాయిలు, కిందవన్నీ రంగుబొమ్మలు. ఇంకా నయ్యం, ఆవేశపడి తిన్నాను కాదు. చేతి వరకు వచ్చిన సంబంధం చేజేతిలా పోగొట్టుకున్నారు. ఇవన్నీ నిజమైన మిఠాయిలనుకొని మొదలైన వాడి భయం పారిపోయే వరకు వచ్చింది. దీనంతటికీ కారణం మీరే. ఎలాగోలా నువ్వేం మాట్లాడు బాబు. నా కూతురికి అతనే సరైన జోడీలా ఉన్నాడు. అవును, ఇంతకీ అతనికి ఏ చెడు అలవాట్లు లేవు కదా? చెడు అలవాట్లా? వాడు తిండి తినడానికి 4-5 సార్లు ఆలోచిస్తాడు.
ఎక్కడ డబ్బులు ఖర్చవుతాయో అని. ఇంకా చెడ్డ అలవాట్లకి ఖర్చు పెడతాడా? బాబు, మా అమ్మాయికి పిసినారితనం నా వల్ల వచ్చి ఉంటుంది. అది ఎవరింటికి వెళ్ళినా 4 మాటలు పడవలసి వస్తుంది. దాన్ని అర్థం చేసుకునేవాడు దొరికితే దాని జీవితం బాగుంటుంది అని ఇలాంటి పిసినారి వాణ్ణే వెతకమన్నాను. కానీ అబ్బాయి ఇలా పారిపోవడం చూస్తుంటే నా కూతురికి జీవితంలో ఒక మంచి వ్యక్తితో పెళ్లి చేయలేని ఒక ఓడిపోయిన తండ్రిగా మిగిలిపోతానేమో అని ఆలోచిస్తే బాధగా ఉంది. సరే, మీరేం బాధపడకండి. నేను వాణ్ణి ఎలాగోలా ఒప్పిస్తాను. ఇప్పుడైతే మీరు విశ్రాంతి తీసుకోండి. ఇంకొకసారి ఆ నకిలీ మిఠాయిలు బయటకు తీసుకురాకండి. అందరికీ ప్రమాదమే అది. మిఠాయిలు అనుకుని తింటే నాలాంటి వాళ్ళకి ప్రమాదం, నిజమైనవి అనుకుని చూస్తే కామేశం లాంటి వాళ్ళకి ఇద్దరికీ ప్రమాదమే. సరే, నేను కామేశం దగ్గరికి వెళ్తాను. మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు చోటు మామ కథలు చూస్తూనే ఉండండి.